క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరులారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించు నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటున్నాం. ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయం. విత్తువాని ఉపమానము. యేసు మరల గలిలయ సరస్సు తీరమున బోధింపనారంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయన వద్దకు వచ్చుట వలన ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున నుండెను. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను. వినుడి, విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మట్టి లేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తెను, కానీ ఎండ వేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణిచివేసెను, కనుక అవి ఫలింపలేదు. ఇంకా కొన్ని సారవంతమగు నేలలో పడి మొలిచి పెరిగి పెద్దవై 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలించెను. వినుటకు వీనులున్నవాడు వినుగాక అని చెప్పెను. ఉపమానముల ఉద్దేశము. యేసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఉపమానమును విన్న కొందరు 12 శిష్యులతో ఆయన వద్దకు వచ్చి దానిని వివరింపమని అడిగిరి. దైవరాజ్యము రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది, కానీ ఎంతగా చూచినను గమనింపకుండునట్లును, ఎంతగా వినినను గ్రహింపకుండునట్లును, హృదయ పరివర్తనతో పాప పరిహారమును పొందకుండునట్లుండిరి. కనుక ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికెను. విత్తువాని ఉపమాన భావము. ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా? అట్లయినా ఇక తక్కిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహింతురు? ఆలకింపుడు. విత్తువాడు దైవవాక్కు అను విత్తనమును విత్తుచున్నాడు. కొందరు త్రోవ పక్కన పడిన విత్తనములను పోలినవారు. దేవుని వాక్కు అను విత్తనము వారి యందు విత్తబడుచున్నది, కానీ వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును. కొందరు రాతి నేలపై పడిన విత్తనములను పోలిన వారు. వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు, కానీ వారిలో వేరు లేనందున వారు కొలది కాలము మాత్రమే నిలుతురు. ఆ వాక్కు నిమిత్తమై శ్రమయైనను హింసయైనను వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు. కొందరు ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలినవారు. వారు వాక్కును విందురు, కానీ లౌకిక విచారము, ధనాశ తదితర వ్యామోహములు వాని యందు ప్రవేశించి వాక్కును అణచివేయును, కనుక వారు ఫలమునీయరు. ఇక కొందరు మంచి నేలపై పడిన విత్తనములను పోలినవారు. వారు వాక్యమును విని అంగీకరించి 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలమును ఇత్తురు అని చెప్పెను. కొంచెము క్రింద దీపము. మరలా ఆయన వారితో ఇట్లనెను, ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభముపై ఉంచును గాని కొంచెము క్రింద గాని మంచము క్రింద గాని ఉంచరు గదా. దాచబడినది ఏదియు బట్టబయలు కాకపోదు, బయలుపరచుటకే గాని ఏదియు దాచబడలేదు. కనుక వినుటకు వీనులున్నవారు వినుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవారికే మరింత వసకబడును, లేని వాని వద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును.
పండిన పంట. ఆయన ఇంకనూ వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియక ఏ విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. ఆవగింజ ఉపమానము. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై క్రొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏమీయూ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. తుఫానును గద్దించుట. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవల తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయనట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితిరేలా? మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. ఆమేన్.